మిత్రులారా, మనము ఈరోజే మనకు పేపర్లో ప్రధాన అంశంగా ప్రచురితమైంది. మనకు గ్రూప్ 1 ఫలితాలు ఎట్టకేలకు మెయిన్స్ పరీక్ష నిర్వహించి మెయిన్స్ పరీక్ష క్వశ్చన్ పేపర్స్ వాల్యుయేషన్ అయిపోయిన తర్వాత జనరల్ మెరిట్ లిస్ట్ పెట్టి పబ్లిక్ సర్వీస్ కమిషన్, మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా. ఎందుకంటే గతంలో ఈ గ్రూప్ 1 మీద జిఆర్ఎల్ వచ్చినప్పుడు అప్పుడు వచ్చినటువంటి కథనాలు ఏంటంటే 1:2 చొప్పున డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసము, ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము కాల్ చేస్తారు, పిలుస్తారు. 1:2లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఫైనల్ రిజల్ట్ 1:1గా ఎంపిక చేస్తారని మనము గతంలో చూసాం. మరి పబ్లిక్ సర్వీస్ కమిషను ఇప్పటివరకు నిర్వహించినటువంటి ఎగ్జామ్స్లో కూడా మల్టీ జోనల్ కానీ జోనల్లలో 1:2 చొప్పున, అదే జిల్లా పోస్టులలో 1:3 చొప్పున మనము గ్రూప్ 4 మనం చూసినాము. 1:3 చొప్పున డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలిచి 1:1 ఫైనల్ రిజల్ట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఈ గతంలో అసలు 1:2, 1:3 అంశం ఎందుకు వచ్చిందంటే 2017 కంటే ముందు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రూల్స్ 6A ప్రకారంగా రిలింగ్విష్మెంట్ ఆప్షన్ ఉండేది. ఎవరైతే కాంపిటీషన్ ఎగ్జామ్ రాస్తారో 2 ఉద్యోగాలకు సెలెక్ట్ అయినటువంటి ఉద్యోగి అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఒక ఉద్యోగానికి నేను జాయిన్ కానని రిలింగ్విష్మెంట్ ఆప్షన్ తీసుకొని మళ్ళీ ఆ ఉద్యోగాన్ని డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా నెక్స్ట్ అభ్యర్థి చేత భర్తీ చేసేవాళ్ళు. మరి ఇవాళ వచ్చినటువంటి ప్రకటనతోటి అసలు డౌన్ మెరిట్ లిస్టు అనేది ఒక ప్రశ్నార్థకంగా మారిందనే చెప్పాలి. మరి ప్రభుత్వము చెప్తున్నటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెప్తున్నటువంటి కారణాలు ఏంటంటే ఈ 1:2 పిలవడం వల్ల 1:3 వల్ల అభ్యర్థుల వల్ల ఫైనల్ రిజల్ట్ 1:1 వస్తుంది. కాబట్టి మిగతా అభ్యర్థులు ఎవరైతే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్కు అటెండ్ అయి ఉన్నారో, హాజరై ఉన్నారో వాళ్ళు కొంత మనస్తాపానికి గురై కొంతమంది సూసైడ్ కూడా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అందులో ఇలా గ్రూప్ 1 అనేది చాలా రోజుల తర్వాత వచ్చింది. మరి 1:2 పిలిచి 1:1లో సెలెక్ట్ అయిన, మరి అలా సపోజ్ 100 మందిని పిలిచిన 50 ఉద్యోగాలకు 100 మందిని పిలుస్తారు. మరి మళ్ళీ 50 మంది వెనక్కి పోవాల్సిందే. అట్లాంటి సమస్యలతోని ఈ అభ్యర్థులు కొంత అసహనానికి, తర్వాత వాళ్ళ యొక్క మానసిక ఆందోళనకు గురైపోయి వాళ్ళు సూసైడ్ చేసుకునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని చెప్పేసి ఇలా పబ్లిక్ సర్వీస్ కమిషన్ అది ఒక ప్రధాన కారణంగా చూపిస్తూ ఇంకా 1:2 పిలవకుండా 1:1 ఇక్కడి నుంచి అన్ని ఉద్యోగాలకు 1:1 చొప్పున పిలుస్తూ, అంటే ఇక డౌన్ మెరిట్ లిస్ట్ కానీ, అంటే అసలు ప్రధాన ఉద్దేశము బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా భర్తీ చేస్తామని ఒకవైపు చెప్తూ మళ్ళీ ఈ రకంగా 1:1 పిలవడం వల్ల మళ్ళీ అక్కడ బ్యాక్లాగ్ ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే డౌన్ మెరిట్ లిస్ట్ మీద హైకోర్టులో చాలా కేసులు పెండింగ్ ఉన్నాయి. ముఖ్యంగా గురుకులాస్ అభ్యర్థుల మీద రిక్రూట్మెంట్లో జరిగిన డౌన్ మెరిట్ లిస్ట్ చేయాలని పెండింగ్ ఉన్నాయి. తర్వాత కంటెంప్ట్ కేసు కూడా ఉన్నది. మరి గతంలో రూల్ 6Aని మార్చేటప్పుడు కూడా అప్పుడు ఏం కారణం చెప్పారంటే ఎవరైతే రిలింగ్విష్మెంట్ ఇస్తున్నారో నెక్స్ట్ ఉద్యోగం వచ్చే అభ్యర్థి చేత కొంత అంతర్గతంగా ఒప్పందాలు జరిగి కొంత డబ్బులు కూడా చేతులు మారుతున్నాయి. ఈ రిలింగ్విష్మెంట్ ఆప్షన్ లోపల కొంత గోల్మాల్ జరుగుతుంది అనేది ఆ రోజు ఆ కారణం చెప్పి రిలింగ్విష్మెంట్ ఆప్షన్ ఎత్తివేయడం జరిగింది. ఈరోజు ఏం చెప్తున్నారంటే ఆ రిలింగ్విష్మెంట్ ఆప్షన్ లేదు కాబట్టి 2018 తర్వాత నియామకాలు అన్నిట్లలో కూడా ఒక నిర్ణయం తీసుకుని ఏం చేసిండ్రు, మల్టీ జోనల్ కానీ జోనల్ పోస్టులలో 1:2 చొప్పున అభ్యర్థులను ఒక ఉద్యోగానికి 2 చొప్పున వెరిఫికేషన్ పిలిచేవారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. ఎందుకంటే కొంతమంది అభ్యర్థులు తప్పుగా డేటా ఎంట్రీ చేయొచ్చు, క్రిమిలేరు, నాన్ క్రిమిలేరు, లేకపోతే లోకల్, నాన్ లోకల్ ఇక తప్పుగా చేయొచ్చు. వాళ్ళు 1:1, ఎందుకంటే 1:1 అంటే ఇప్పుడు అప్లికేషన్ అనేది అభ్యర్థి ఎలాంటి డాక్యుమెంట్స్ పెట్టాడు, ఆన్లైన్లో ఏవైతే ఆయన ఎంట్రీ చేస్తాడో అదే ఫైనల్ కాబట్టి దాన్ని నిజం అనుకొని సెలెక్షన్ అయిపోతుంది, 1:1 అయిపోతుంది. మరి దాని తర్వాత అసలు ఆయన లోకల్గా అభ్యర్థి కానప్పుడు ఆ పోస్టు వేరే వాళ్ళకి వచ్చే అవకాశం లేదు. అదే 1:2 ఉంటే ఏంటంటే బ్యాక్లాగ్ పోస్టులు మిగలకుండా మ్యాక్సిమం నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పోస్టులను అన్నింటినీ భర్తీ చేసే అవకాశం ఉంటుంది. మరి అలా అది కూడా వదిలేసి, ఎందుకంటే కారణం ఏం చెప్తున్నారంటే ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ ప్రభుత్వం కానీ ఎవరైతే అభ్యర్థులు 1:2కు అటెండ్ అయ్యి చివరికి ఉద్యోగం రాకపోతే ఉద్యోగం రాని అభ్యర్థులంతా కూడా ఆందోళనకు గురవుతున్నారు, సూసైడ్ ప్రయత్నాలు కూడా చేసుకుంటున్నారు. అట్లా కొన్ని మేము సందర్భాలు చూస్తున్నాం. కాబట్టి ఇక నుంచి 1:1 జియో 81 ప్రకారంగా మేము ఇట్లనే వెళ్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది కొంత
నిరుద్యోగులకు నిరుత్సాహమైనటువంటి నిరుద్యోగులకు కొంత ఇబ్బందే. ఎందుకంటే ఇప్పటిదాకా కూడా మనకు డౌన్ మెరిట్ లిస్ట్ మీద అంటే జియో 81 అనేది ఎప్పుడో 1997-98లో ఇచ్చినటువంటి జియో 544 కానీ జియో 81 కానీ ఈ నాన్ జాయినింగ్ పోస్టులలో ఏవైతున్నాయో అవన్నీ కూడా క్యారీ ఓవర్ అవుతాయి. అదే నోటిఫికేషన్లో చేయొద్దని చెప్పి ఆనాడు ఉన్నటువంటి జియోలు అవే ఆ పాతకాలం జియోలను గతంలోనే మనకు సుప్రీంకోర్టు 2017లో ముంజా ప్రవీణ్ కేసులో, అదే 2022లో ఈ నర్మెట్ల వంశీ కేసు, ఇది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి కానిస్టేబుల్ నియామకాలలో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే డౌన్ మెరిట్ లిస్ట్ చేయండి. అంటే సెలక్షన్ ప్రాసెస్ కాకముందే. అంటే నిరుద్యోగుల తరఫున మా యొక్క అభ్యర్థన ఏంటంటే, నిరుద్యోగులు ఎంతో ఆశలతో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొన్ని ఆశలు పెట్టుకొని ఎగ్జామ్స్ రాసి పరీక్షలు రాసి నిరీక్షణలో ఉన్నారు. మరి అలా 1:1 పిలిచి దాన్ని ఆ రిక్రూట్మెంట్ క్లోజ్ చేసి వెంటనే బ్యాక్లాగ్ చేసి నోటిఫికేషన్కి వెళ్ళొద్దు అనేది నిరుద్యోగుల తరఫున మా యొక్క విజ్ఞప్తి. ఎందుకంటే 1:1 పిలిచినప్పటికీ 1:1 ఎవరైతే అభ్యర్థులు అటెండ్ కారో మళ్ళీ ఇమీడియట్గా అటెండ్ కాని వాటి పోస్టులలో నెక్స్ట్ మెరిట్ వాళ్ళను పిలిచి రిక్రూట్మెంట్ చేయాలనేది నిరుద్యోగుల తరఫున గౌరవ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు విజ్ఞప్తి. ఎందుకంటే చాలా క్లియర్ కట్గా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. ఈ సెలెక్షన్ ప్రాసెస్ అంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వకముందే వాళ్ళకు ఇప్పుడు 1:1 గ్రూప్ 1 పిలిచారు. సరే చెప్తున్న కారణం ఏంది, 1:2 కనుక పిలిస్తే అభ్యర్థులు ఉద్యోగం రాని వాళ్ళు నిరుత్సాహానికి లోనై వాళ్ళు ఏదో అఘాయిత్యం చేసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. అది సరే కొంతవరకు మనకు వాస్తవం అనిపించినా కూడా మరి ఇమీడియట్గా మళ్ళీ బ్యాక్లాగ్కి వెళ్ళకుండా పోస్టుల నెక్స్ట్ నోటిఫికేషన్కి క్యారీ ఫార్వర్డ్ చేయకుండా 1:1 ఎవరైతే అభ్యర్థులు అటెండ్ కాలేదో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి నెక్స్ట్ మెరిట్ వాళ్ళని ఇమీడియట్గా ఒక వారం రోజులలోనే వారిని పిలిచి నియామకాలు చేపట్టాలనేది మళ్ళీ వాళ్ళకు వెరిఫికేషన్ చేసి మొత్తం ఎన్ని అయితే ఉద్యోగాల ప్రకటన ఇచ్చారో 563 పోస్టులను భర్తీ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటే కొంత నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది అనేది అందరూ ఆశిస్తున్నారు. మరి ఇప్పటికే కోర్టులలో కేసులు పెండింగ్ ఉన్నాయి డౌన్ మెరిట్ లిస్ట్ మీద. మరి ప్రభుత్వం ఈ జియో 81 జియో 544 మీద ఒక నిర్ణయం తీసుకొని ఒక కొత్త జియో రూపంలో లోపల ఇప్పుడు ఆల్రెడీ పెండింగ్లో ఉన్న వాటికి రిలాక్సేషను, మరి జరగబోయే నియామకాలకు ఒక కొత్త మార్గదర్శకాలను ఒక జియో రూపంలో ఇచ్చినట్టయితే చాలా మంచిదనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఒక రిక్రూట్మెంట్లో సరే మీరు 1:1 పిలిచినప్పటికీ ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి తర్వాత మిగిలిన పోస్టులను కూడా ఇమ్మీడియట్గా డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా 1-2 సార్లు ఆపరేట్ చేసే విధంగా ఏ నోటిఫికేషన్కైనా వర్తించే విధంగా. ఎందుకంటే ప్రభుత్వము ఈ నిరుద్యోగ సమస్య అంటే ఎగ్జాము అసలు నోటిఫికేషన్ రావడం ఒక సమస్య అయితే దానికి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి నోటిఫికేషన్ అటెండ్ అయ్యి ఇంత కాంపిటీషన్లో ఉద్యోగం పొందడం అనేది మామూలు విషయం కాదు. ఆ నిరుద్యోగుల యొక్క ఆస్పిరేషన్స్కి వాళ్ళ యొక్క ఆశలకు తగ్గట్టుగా ప్రభుత్వం ఇమ్మీడియట్గా నిర్ణయం తీసుకొని 1:1 పిలిచినా కూడా ఏ రిక్రూట్మెంట్ అయినా కానీ గ్రూప్ 1 కానీ ఏ రిక్రూట్మెంట్ అయినా 1:1 పిలవాలి. ఇమ్మీడియట్గా 1:1లో ఎవరైతే అటెండ్ కాలేదో ఏ కేటగిరీలలో యాబ్సెంటీస్ ఉంటారో ఆ యాబ్సెంటీస్ ప్లేసులలో మళ్ళీ డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా నెక్స్ట్ మెరిట్ అభ్యర్థుల చేత మరొక్కసారి లిస్టును డౌన్ మెరిట్ లిస్ట్ను ఆపరేట్ చేయాలి. అట్లా మ్యాక్సిమం 2 సార్లు ఆపరేట్ చేసినట్లయితే మీకు 99% ఏవైతే నోటిఫికేషన్ ఇచ్చినో 99% పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంటుంది అనేది నా యొక్క పర్సనల్ అభ్యర్థి, అందులో పర్సనల్ ఒపీనియన్. మరి నిరుద్యోగులు కూడా అందరూ కూడా అదే ఆశలు. ఎందుకంటే ప్రభుత్వం మళ్ళీ అదే జియో 81 తర్వాత మాకు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో రూల్ 6A డిలీట్ చేయడం జరిగింది. ఇక డౌన్ మెరిట్ లిస్టు, నాన్ జాయినింగ్ పోస్టులు ఇవన్నీ ఏమైనా యాబ్సెంట్ పోస్టులు ఇవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ అయితే అనేది ఒక భయాందోళన మాత్రం ఇవాళ మనకు ప్రముఖంగా ఈనాడు దినపత్రికలో రావడం జరిగింది. దాంతో చాలామంది అభ్యర్థులు నిరుత్సాహంతో ఉన్నారు. కాబట్టి వెంటనే ఇటు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తర్వాత ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకొని 1:1 ఎవరైతే అభ్యర్థులు అటెండ్ అయిన వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అట్లా హోల్డ్లో పెట్టి ఎవరైతే యాబ్సెంటీస్ ఉంటారో ఆ పోస్టులలో నెక్స్ట్ మెరిట్ వాళ్ళని పిలిచినట్లయితే వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా ఒక 2 సార్లు ఆపరేట్ చేస్తే ఎంత ఒక 15 రోజులలోనే ఆపరేట్ చేయొచ్చు. పెద్దది సమస్య కూడా కాదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే గతంలో మనకు ఎలక్ట్రిసిటీ సెక్టర్లో అదేవిధంగా జరిగింది. కొన్ని రిక్రూట్మెంట్ ఏజెన్సీస్లలో ఆల్రెడీ చేసినారు కాబట్టి అదే ప్రాక్టీస్ కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మరొకసారి నాకు ఎందుకంటే చాలా వీడియోలు వేల మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం లేదు ఛానల్.
ఎవరైతే మిత్రులు నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.